ओम श्रीं ह्रीं क्लीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ह्रीं क्लीं महालक्ष्मी स्वाहा स्वाहा। ओम श्रीं ह्रीं क्लीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ह्रीं क्लीं महालक्ष्मी स्वाहा स्वाहा। ओम श्रीं ह्रीं क्लीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ह्रीं क्लीं महालक्ष्मी स्वाहा स्वाहा। ओम श्रीं ह्रीं क्लीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ह्रीं क्लीं महालक्ष्मी स्वाहा स्वाहा। ओम श्रीं ह्रीं क्लीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ह्रीं क्लीं महालक्ष्मी स्वाहा। महादेव्यै च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् निजामहे सुगन्धं पुष्टवर्धनम् पूर्वार्घ्ववन्दनां मृत्योर्मुच्यमामृतात् स्वाहा। 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 निजामहे सुगन्धं पुष्टवर्धनम् अष्टो नव दश एकादश द्वादश మీ వెంకట శ్రీనివాసులు ప్రస్తుతం కాకినాడ జిల్లా తుని పట్టణం రాజీవ్ గృహ కల్పనందు ఉన్నాం. అది ఇక్కడ ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయ కమిటీ సహకారంతో అఖిల భారత అయ్యప్ప స్వామి దీక్ష ప్రసార సమితి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ ఊట భవానీ అధ్యక్షతన ప్రతి నెల ఆమాష రోజున ఇక్కడ శ్రీ లక్ష్మీ గణపతి హోమం, దుర్గా హోమం, సుదర్శన హోమం, మృత్యుంజయ హోమం, అలాగే పితృదేవతల దోష పరిహారానికి హోమాలు, ఇలాంటి హోమాలు ప్రతి ఆమస్కి చేయడానికి నిశ్చయించి ఫ్రీగా అందరికీ లోక కళ్యాణం కొరకు అందరికీ అవకాశం కల్పించాలన్న ఉద్దేశంతో మన ఊట భవానీ ప్రతి నెల ప్రతి ఆమస్కి కార్యక్రమం చేపట్టడం నిశ్చయించుకున్నారు. దీనికి గల కారణాలు ఏంటనేది అడిగి తెలుసుకుందాం. అందరికీ నమస్కారం అండి. మా లీడర్ న్యూస్ వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. మా దగ్గరికి వచ్చి ఇలాగ కార్యక్రమం తెలిసిన వెంటనే ఈ కార్యక్రమానికి న్యూస్ ఇచ్చి 10 మందికి మంచి విషయాలు తెలియని సదుద్దేశంతో ఈ న్యూస్ని 10 మందికి తీసుకెళ్ళడానికి వచ్చిన మా లీడర్ వారికి కూడా ప్రత్యేక యాజమాన్యం వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇకపోతే మాకు ప్రతి అమావాస్యకి హోమ కార్యక్రమాలు అవన్నీ నిర్మించడం అలాగే చేపించడం గురించి చేయడం జరుగుతుంది. ఈ హోమానికి కార్యక్రమానికి ప్రధాన ఉద్దేశం ఒకటేనండి. మా దుర్గాదేవి ఆలయ కమిటీ వారు మేము ఏం చేసినా సరే మేము ఉన్నాం, మీరు చెయ్యండి, మేము సహకరిస్తామని చెప్పడంతో మేము ప్రతి నెల అమావాస్య హోమం అనేది పెట్టడం జరిగింది. ఈ అమావాస్య హోమంలో ప్రధానంగా లక్ష్మీ గణపతి హోమం జరుగుతుంది. ఈ లక్ష్మీ గణపతి హోమం చేయడం ద్వారా ఎవరికైనా సరే ధనాభివృద్ధి అలాగే వంశాభివృద్ధి కూడా కలుగుతుంది. కనుక ఈ ధనాభివృద్ధి లక్ష్మీ గణపతి హోమం చేస్తే మానసిక సంఘర్షణలు అవి కూడా లేకుండా ఉంటాయి. అలాగే మృత్యుంజయ హోమం చేయడం వల్ల అపమృత్యు దోష పరిహారార్థం జరుగుతుంది. అలాగే అయ్యప్ప స్వామి మూలమంత్రం చేయడం వల్ల ధర్మశాస్త్ర అనుగ్రహం అనేది కలుగుతుంది. అదేవిధంగా మనకి సుదర్శన హోమం జరుగుతుందండి. ఈ సుదర్శన హోమం చేయడం వల్ల మనకి మహావిష్ణు అనుగ్రహం అలాగే సుదర్శన అనుగ్రహం కూడా కలుగుతుంది. అలాగే విధంగా పితృదోష పరిహారార్థం పితృహోమం కూడా జరుగుతుందండి. ఇటు 7 తరాలు అటు 7 తరాలు ప్రతి మానవుడికి కూడా వాళ్ళ జీవితంలో ఈ పితృదేవతలు అనేవారు ఉంటారు. ప్రతి అమావాస్య తిథి నాడు 12 గంటలకి వారు నా కడుపున పుట్టిన వాడు పితృదేవతలకు ఏమైనా పెడతాడా లేదా ఏమైనా కర్మలు చేస్తాడా అని ఎదురు చూస్తూ ఉంటారు. అలా కర్మను చేయకుండా ఎవరైతే ఉంటారో పితృదేవతలు వాళ్ళ మీద ఆగ్రహించి సంతాన దోషం కలగకుండా చేస్తారండి. సత్సంతానం అంటే సరైన సంతానాన్ని ఇవ్వరు. ఆ సంతానం వల్ల సరైన సంతానం కలగకపోవడం వల్ల వాళ్ళకి మనశ్శాంతి లేకుండా వాళ్ళ కుటుంబంలో అనారోగ్యాలు లేదా వాళ్ళ పిల్లలు రోడ్డు మీద మరి ప్రతిదానికి గొడవలు అవి చేస్తూ ఉంటారు. అదే పితృదోషం అనుగ్రహం కానీ పితృదేవతల పరిపూర్ణమైన అనుగ్రహం ఉంటే తల్లిదండ్రులు చేతుల్లో చిన్న పిల్లల్లా చూసుకునే పిల్లలు కలుగుతారు. అందుకని దేవతలు కూడా
ఇంట్లో శుభకార్యం జరిగినప్పుడు ఏవయ్యా మీ ఇంట్లో శుభకార్యం జరిగింది, పెళ్లి జరిగింది, అలా జరిగినప్పుడు మరి మీ ఇంట్లో శుభకార్యం జరిగింది కనుక సంతానం ఎటువంటి సంతానం ఇమ్మంటారని దేవతలు ఈ పితృదేవతలు అడగడం జరుగుతుంది. అప్పుడు ఆ దేవతలకు ఒకటే చెప్తారు, ఏవయ్యా వాడు నాకే ప్రతి నెల లేదా అమావాస్య తిథి నాడు కానీ లేకపోతే ఈ మహాలయ పక్షంలో కానీ ఇంత ముద్ద నాకే పెట్టలేదు, వాడు కడుపున పుట్టిన పిల్లలకి ఏం పెడతాడనే ఉద్దేశంతో వాళ్ళ పిల్లలను కూడా ఆయన ఇవ్వాలనిసరం లేదు అని ఎప్పుడైతే వాళ్ళ పితృదేవతల కోపంతో అన్నారో వాళ్ళ వంశం నిర్వంశం అవుతుంది. అందుకని ప్రతి ఒక్కరూ కూడా పితృదేవతలను కానీ గ్రామ దేవతలను కానీ వదలకుండా ఎవరైతే ఏ ఇంట్లో పితృదేవతలు పూజ చేస్తారో వాళ్ళ అనుగ్రహానికి పాత్రలు అవుతారో వాళ్ళ వంశం నిర్వంశం అవ్వకుండా వంశాభివృద్ధి గోత్రాభివృద్ధి కలుగుతుంది కనుక ఆ ఉద్దేశంతో మేము ఇక్కడ హోమానిక కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీనికి మా వాళ్ళందరూ కూడా సహకరించి ముందుకు రావడం వల్ల ఈ కార్యక్రమం అనేది ఇంత చక్కగా జరగడం జరిగింది. ప్రతి నెల మీరు ఏమీ లేదండి, కొంతమంది ఎవరైతే ఉన్నారో మేము ఉచితంగా అంటే బ్రాహ్మణులకు కానీ బ్రహ్మలకు కానీ మనకి ప్రతి ఒక్కరూ కూడా ఈ హోమాన్ని చేయించుకోవాలనుకుంటే మినిమం తక్కువ 20,000 నుంచి 50,000 మధ్యలో అవుతాయండి ఈ హోమం చేయించుకుంటే. కానీ అందరూ కూడా డబ్బు పెట్టలేని వాళ్ళు ఉంటారు. మాకు భగవంతుడు ఇచ్చిన అదృష్టం ఏమిటంటే అందరికీ కూడా ఈ అదృష్టం కలగాలి. ఇక్కడ డబ్బు కాదండి, ఇక్కడ కమర్షియాలిటీ కాదు, హిందూ ధర్మం అనేది వర్ధిల్లాలి. హిందూ ధర్మం ప్రతి ఒక్కరికి తెలియాలి, ఈ ధర్మం యొక్క విశిష్టత తెలియాలి, అందరూ కూడా ఈ పూజలో పాల్గొనాలి. కాబట్టి ఎవరైనా సరే మేము పూజా ద్రవ్యాలు తెచ్చుకున్నామన్నా ఇబ్బంది లేదు, తెచ్చుకోలేని వారు ఎవరైనా ఉంటే మేమే వారికి ఆ ద్రవ్యాలు ఇవ్వడం జరుగుతుంది. ఎవరికి కూడా మీరు ఇక్కడ టికెట్తో కానీ రుసుముతో కానీ పని లేకుండా ఉచితంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందరికీ కూడా చేసుకునే అనుగ్రహం కలగాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి కూడా ఈ హోమాన్ని మేము చేర్చడానికి ఏర్పాటు చేయడం జరుగుతుందండి. అది యొక్క ఉద్దేశం ఇదే. చాలా అదృష్టం అండి మా అందరికి. ఇక్కడ గ్రామం అంతా కూడా చాలా పుణ్యం చేసుకున్నామండి. ఓటాభవాని గారి ఆధ్వర్యంలో జరిగిందమ్మా. నెలకి హోమం అమావాస్యకి చేస్తున్నారు. మృత్యుంజయ హోమం, లక్ష్మీ గణపతి యోగం హోమం, దుర్గమ్మ హోమం ప్రతి అమావాస్యకి చేస్తున్నారు. మూల నక్షత్రానికి కూడా బాగా చేస్తున్నారు. సూర్యమూర్తిది మూల నక్షత్రానికి అన్న సంతర్పణ కూడా చేస్తున్నారండి. అభిషేకాలు అంటే అన్ని చేస్తున్నారు. చాలా బాగా సంతోషంగా ఉంది. ఎప్పుడు అలా జరగలేదు. మాకు చాలా ఆనందంగా ఉండండి. ఓటాభవాని గారు వచ్చిన కాడి నుంచి పూజలు కూడా బాగా చేస్తున్నారండి. మాకు ఇంత అదృష్టం కూడా కల్పించినందుకు సంతోషం అండి. మళ్ళీ ఎవరన్నా వచ్చేవాళ్ళు ఉంటే అందరూ ఈ వీడియో తప్పకుండా రావాలమ్మా. మరి కోరుతున్నాం ప్రజలందరినీ ఈ హోమం చేసుకోవడం వల్ల చాలా మంచిదండి. ఈ హోమం రావడానికి మాకు ఎంతో అదృష్టం ఉంది. మేము ఎంతో పుణ్యం చేసుకున్నాము. ఈరోజు మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఓటాభవాని గారికి మా నమస్కారం, ధన్యవాదాలు. ఓటాభవాని గారికి మా ధన్యవాదాలు. జై దుర్గాభవాని. ఈ హోమం ఇది ఫస్ట్ టైం నేను కూర్చోవడం అయింది. నాకు దేవుడు అనుగ్రహమే ఉందని అనుకోవాలి. ఫస్ట్ మూలా నక్షత్రం అమావాస్య మూలా నక్షత్రం రోజు హోమం స్టార్ట్ చేశారు. మూలా నక్షత్రం రోజు అన్నదాన సంపర్మణ కూడా స్టార్ట్ చేశారు. సెకండ్ అమ్మవారి వారాహి అమ్మవారి నవరాత్రి రోజు కూడా హోమం చేయడం జరిగింది. ఇది అమావాస్య, ఇది మొదటి అమావాస్య. ఎవరి దగ్గర రూపాయి కూడా తీసుకోవట్లేదు. మీ సాయి శక్తిలో ఎవరైనా ఇచ్చుకోవాలనుకుంటే మీరు అమ్మవారికి ఇచ్చుకోవచ్చు. ఈ హోమంలో అందరూ వచ్చి పాల్గొనవచ్చు. ఈ హోమంలో పాల్గొనడం వల్ల ఏంటంటే మీ ఇంట్లో ఎలాంటి పితృదోషాలు ఉన్నా, మీ ఆరోగ్య సమస్యలు ఎలాంటివైనా ఉన్నా, మీకు ఎలాంటి అభివృద్ధి లేదు అనుకున్నప్పుడు ఇలా వచ్చి హోమంలో కూర్చున్నా మీకు అంతా మంచి జరుగుతుందండి. ఈ మా అపార్ట్మెంట్ లో అందరికీ మంచి జరగాలని ఒకే ఒక ఉద్దేశంతో ఓటాభవాని గారు నిర్వహించిన ఈ హోమంలో అందరం పాల్గొన్నాము. చాలా సంతోషంగా ఉంది మాకు. జయ దుర్గాభవాని.